గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ షలోం. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ లేఖనంలో నుంచి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 3వ లేఖనం. జనులు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవునికి స్తోత్రం. జనులు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాలపు కాంతికి వచ్చెదరు. ఎలా వస్తారు బిడ్డ? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నీలో ఉంటే రాజులు సైతం నీ దగ్గరికి నడిపించబడతారు, అధికారులు సైతం నీ దగ్గరికి నడిపించబడతారు. ఎందుకు తెలుసా? నీలో దేవుని యొక్క బ్యూటీ ఉంది కాబట్టి, నీలో దేవుడి యొక్క వెలుగు ఉంది కాబట్టి. అందుకే అంటాడు, మీరు లోకములకు వెలుగా ఉన్నారని మాట్లాడతారు. అంటే దేవుడు మళ్ళీ అలాగే అంటాడు, లెమ్ము తేజరిమ్ము, దేవుడి వెలుగు దేవుడి మహిమని మీద కమ్ముకుంది. అదే యెషయా గ్రంథం అంటాడు. కాబట్టి ఈరోజు నువ్వు బిడ్డ ఏం చేయాలంటే, ఉదయమున లేచి మోకాళ్ళు వంగి నీ హస్తములు చాపి ఆ సీయోను తట్టు నువ్వు 2 చేతులెప్పి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఉదయంతో నింపుతాడు. నువ్వు ఎట్లనే ఉండు, దేవుడు వెలుగు నీలో కమ్ముకుంటుంది. ఆయన మహిమను నువ్వు చూస్తావు. ఉదయమున నీకు ఉద్యోగం విషయం లేని వరకు నీ దగ్గరికి వస్తారు, నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు మా ఆఫీస్లో జాయిన్ అవ్వాలి, నువ్వు ఇక్కడ మా స్కూల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. ఎందుకు వస్తారు తెలుసా? నీవు వారిని దాని ద్వారా వాళ్ళకి ఆశీర్వాదం కలుగుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఈ బ్యూటీతో దేవుడి వెలుగుతో నింపబడతావో, నువ్వు వెళ్ళిన ప్రతి చోట్లల్లా దేవుడి కార్యములు కళ్ళారా చూస్తావు. జనులు నీ వెలుగును చూచెదరు. దేవుడు నిన్ను వెలిగించాలని ఆశపడుతున్నాడు, నిన్ను వెలుగుగా చేయాలని. మీరు లోకమునకు వెలుగైనారు. జనులు నీ వెలుగును చూస్తారంట. అంటే నీ వెలుగు అంటే దేవుడు మహిమనిలో నుంచి వాళ్ళు చూస్తారు. గ్రహించాలి, జనులు గ్రహించాలి. ఈరోజు జనులు దేవుడి యొక్క వెలుగులో గ్రహించే రీతిగా నువ్వు మార్చబడాలి. అంటే నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో గడపాలి, దేవునితో నడవాలి, దైవ చిత్తాన్ని ఎరగాలి, దైవ నిర్ణయాన్ని ఎరగాలి. దేవుని బాటలో, దేవుని వాక్యానుసారంగా, దేవుని చెప్పిన పద్ధతి ప్రకారం నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా ఉంటావో దేవుడి వెలుగు నిన్ను కమ్ముకుంటుంది. కమ్ముకున్న తర్వాత నువ్వు వెలుగు చేత నింపబడి జనుడికి వెలుగుగా మార్చబడతావు. ఆశ ఉన్నదా? కోరాకోపలు ఆశపడుతున్నారు. దేవునితో గడపాలని ఆశ, దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ. ఎలా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినంత రీతిగా ఈరోజు నీలో ఏ ఆశ కలుగుతుంది అన్న ప్రశ్న. నువ్వు ఈరోజు ఏ దాహంతో ఉన్నావు? ఈ లోక సంబంధమైన ఆకలి, ఈ లోక సంబంధమైన దాహంతో ఉన్నావా? ఈ లోక సంబంధమైన విచ్చలవిడితనంతో జీవిస్తున్నావా? అందుకే దేవుడు మహిమని దగ్గరికి రాలేకపోతుంది. దేవుడు నిన్ను మహిమతో నింపలేకపోతున్నాడు. దేవుడు అందుకే నిన్ను వెలుగుతో నింపలేకపోతున్నాడు. నువ్వు ఆయన పరిశుద్ధతను కోల్పోతున్నావు, పవిత్రతను కోల్పోతున్నావు. అపవానికి దగ్గరైపోయి దేవుని సామర్థ్యాన్ని దూరం తీసుకొని దేవుడికి శత్రువుగా మార్చబడుతున్నావు. అందుకే ఉదయం దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను జనులకు నిన్ను వెలుగుగా చేస్తున్నాడు మాట. నీ వెలుగును చూచెదరంట. కాబట్టి బిడ్డ, నీవు చేయవలసింది ఒకటే, ఆయన వెలుగునికి రా, ఆయన కాడి కిందికి రా, ఆయన మహిమలో భద్రపరచబడు, ఆయన అభిషేకంలో భద్రపరచబడు, ఆయన ప్రతిష్టలో భద్రపరచబడు. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటావో సకల జనులకు
నువ్వు ఒక వెలుగుమయముగా, సకల జనులకు ఒక ఆశీర్వాదకరముగా, సకల జనులకు రక్షణ కలగజేసే రీతిగా, సకల జనులకు ప్రతి బలహీనత నుంచి, ప్రతి రోగము నుంచి, ప్రతి వ్యసనం నుంచి విడుదల కలిగించే రీతిగా నా ప్రభు నీ పట్ల కార్యములు జరిగిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. అటు రీతిగా నువ్వుండి దేవుళ్ళు నిత్యము వెలుగుదువుగాక, ఎదుగుదువుగాక, వెలుగులో నింపబడుతువుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ షలోమ్.